ఇది చాలా కామన్ అండి. పేషెంట్స్ కార్డియాలజిస్ట్‌ల దగ్గర చాలాసార్లు తిరుగుతూ ఉంటారు. యాంజియోగ్రామ్ సీడీలు పట్టుకొని, "సార్ బైపాస్ అడ్వైజ్ చేశారు. మీరు స్టెంట్స్ చేస్తారా?" వాళ్ళు స్టెంట్స్ అడ్వైజ్ చేశారు. ఇదేమన్నా బైపాస్ కేసా? ఇది చాలా కామన్ డైలమా. దీంట్లో తప్పు లేదు. ప్రతి పేషెంట్‌కి వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద, వాళ్ళ యొక్క హార్ట్‌కి సంబంధించిన బ్లాక్స్ మీద కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని అనుకోవడంలో తప్పులేదు. అట్లాగే ఏంటంటే, మేము కార్డియాలజిస్ట్‌గా ఇది చేసేటప్పుడు గైడ్‌లైన్స్ ఉన్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. యూరోపియన్ సొసైటీ గైడ్‌లైన్స్ ఉన్నాయి. మన ఇండియన్ ఇప్పుడు మనది కూడా చాలా స్ట్రాంగ్ బాడీ కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. వీ హావ్ గైడ్‌లైన్స్. గైడ్‌లైన్స్‌లో ఏంటంటే లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ ఏదైతే మెయిన్ ఆర్టరీ హార్ట్‌కి సప్లై చేస్తుందో దాంట్లో ఫుల్ కాల్షియం ఉండి, హార్ట్ బ్లాక్ ఉండి, 3 వెసల్స్ బ్లాక్స్ ఉండి, ఇటువంటి కేసులు బైపాస్‌కి వెళ్ళాలని. 1, 2 బ్లాక్స్ ఉన్నవి, 2 స్ట్రెయిట్ ఫార్వర్డ్ బ్లాక్స్ అంత కాల్షియం లేనివి, ఇటువంటివి స్టెంట్స్‌కి వెళ్ళాలని కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. కానీ ఏమవుతుంది, ఈ గైడ్‌లైన్స్ ఎప్పుడు ఫార్మ్ అయ్యాయి, అప్‌గ్రేడ్ అవుతూ ఉంటాయి. టూల్స్, టెక్నాలజీ, స్కిల్స్ ఇది చాలా ఇంపార్టెంట్. టూల్స్, టెక్నాలజీ, స్కిల్స్ ఇంప్రూవ్ అయినాయి ఎంటైర్ వరల్డ్. సో ఇమేజింగ్ టూల్స్ వచ్చాయి. వాట్ వీఆర్ డూయింగ్ అనేది ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్తో చూస్తాం, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీతో చూసాము, కాల్షియం డ్రిల్ చేసే బోలెడన్ని ఎక్విప్మెంట్ వచ్చినాయి, వెరీ సేఫ్ డివైజెస్ వచ్చినాయి. దాంతో ఏమైంది, గైడ్లైన్స్ చేంజ్ అయ్యి ఒక్కొక్క పేషెంట్లో డిఫరెంట్గా చేయాల్సి వస్తూ ఉంటుంది. దీన్ని టైలర్ ట్రీట్మెంట్ అంటాం. టైలర్ ఎలా అయితే బట్టలు మనకి అందరికీ ఒకలాగే కుట్టినా కూడా మీ స్టిచ్ మెజర్మెంట్స్ ఎందుకు తీసుకుంటాడో అట్లాగే కార్డియాలజిస్ట్ కూడా ప్రతి పేషెంట్కి అతని యొక్క కోమార్బిడ్ కండిషన్ చూస్తాం. సమ్టైమ్స్ ఏమవుతుందంటే సర్జన్ చేస్తాను కానీ చాలా ఒబీస్ ఉన్నారండి, ఇంత బరువులో ఎనస్థీషియా నుంచి బయటికి రారు, నెక్ షార్ట్ ఉంది, ఇంటిబేట్ చేయడం చాలా కష్టము. సో రికవరీ కట్ చేసిన తర్వాత బోన్స్ హీల్ కావు. అలాగే లంగ్ ప్రాబ్లం ఉంది, వెంటిలేటర్ నుంచి బయటికి రారు. లేకపోతే బ్రెయిన్కి వెళ్ళే ట్యూబ్స్లో బ్లాక్ ఉంది, స్ట్రోక్ రిస్క్ ఎక్కువ. ఇలాగా చెప్పడం జరుగుతుంది. అంటే అనాటమీ లోపల సర్జరీకి వెళ్ళే అనాటమీనే. మాకు సింటాక్స్ స్కోర్ అని ఉంటుంది, ఆ స్కోర్ బట్టి డిసైడ్ చేస్తాం, అవి బాగానే ఉంటాయి. కానీ ఈ కోమార్బిడ్ కండిషన్తో డెసిషన్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అట్లాగే బైపాస్ ఆల్రెడీ అయిన వాళ్ళు ఉంటారు. ఏ పేషెంట్ కూడా మళ్ళీ బైపాస్కి వెళ్ళాలనుకోరు రెండోసారి, తప్పులేదు. అట్లాగే నేను కూడా సెకండ్ బైపాస్ అవాయిడ్ చేయాలని చూస్తాం. సర్జన్ కూడా అనుకుంటారు మళ్ళీ ఎందుకు, బ్లీడింగ్ రిస్క్, కాంప్లికేషన్ ఎక్కువ ఉంటాయి, మనం నాన్ సర్జికల్లో చేయిద్దామని. సో ఎందుకు చెప్తానంటే ఇవన్నీను స్టాండర్డ్ గైడ్లైన్స్ ఉన్నాయి, కానీ టూల్స్, టెక్నాలజీ పెరగడం వల్ల కొన్ని మన కేసులు టైలర్డ్గా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని వాళ్ళు సర్జరీ చెప్పారు, వీళ్ళు స్టెంట్ చేశారు అని నెపం చేయడం కరెక్ట్ కాదు. అండ్ అది చేసే పర్సన్కి కూడా కాన్ఫిడెన్స్ ఉంటే కానీ చెయ్యరు. నా దగ్గరికి వస్తాయి చాలా కాంప్లెక్స్ కేసెస్లో, వాటిలో నేను కూడా స్టడీ చేస్తాను త్వరగా. అది చేసేందుకు గాడ్జెట్స్ నా దగ్గర ఉన్నాయా లేదా, ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా, నేను అదివరకు అటువంటి కేసులు చేసినవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రీడ్ చేసి వీ టేక్ ఏ డెసిషన్. దిస్ కాల్డ్ టైలర్డ్ ట్రీట్మెంట్ ఫర్ టేకింగ్ ఏ డెసిషన్. ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్, ఇట్ ఈస్ కాల్డ్ హార్ట్ టీమ్ అప్రోచ్. నాతో పాటు ఒక ఎనస్థిస్ట్ ఉంటారు, ఒక సర్జన్ ఉంటారు, అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు, పేషెంట్ రిలేటివ్, ఫైనాన్షియల్ వాళ్ళ సిస్టమ్స్ అన్నీ కూడా స్టడీ చేసి మనం డెసిషన్ తీసుకోవాలి. సంబడి యూ కెనాట్ ఎఫోర్డ్, వీ అడ్వైజ్ వెరీ కాస్ట్లీ హై రిస్క్ ట్రీట్మెంట్, దే ఎండ్ అప్ ఇన్ ఫెయిలింగ్ యూజింగ్ ద ట్రీట్మెంట్ అండ్ లాంగ్ రన్. సో అందుకని ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఎ వెరీ సింపుల్ సొల్యూషన్, ఐ కెన్ సే దట్.